హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ ఏంటంటే, మన అశోకుడు చెట్లు నాటించెను. మన ఇండియా ఫ్లాగ్‌లో ఉన్న అశోక చక్రం ఉంటుంది కదా! ఆ అశోకుడు అనమాట రాజు. ఆయన ఒకసారి మామూలుగా ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఇట్లా మనకి గుర్రపు బండిలో వెళ్తూ ఉంటాడు. ఓకే. సో, ఆయనతో పాటి వాళ్ళ మంత్రి కూడా ఉంటాడనమాట. దారిలో అతను వెళ్ళేటప్పుడు వాళ్ళ గురువుగారు దారిలో కనిపిస్తారు అశోకుడికి. వెంటనే బండి ఆపమని చెప్పి టక్‌మని బండి దిగేసి అతని దగ్గరికెళ్ళి కాళ్ళ మీద రోడ్డు మీదే కాళ్ళ మీద అలా తల వంచి అట్లా నమస్కారం పెట్టేస్తాడనమాట. సో, వెంటనే వాళ్ళ మంత్రి చూసి తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. రాజుగారేంటి ఇట్లా రోడ్డు మీద ఇట్లా వంగి కాళ్ళకి దండం పెట్టడం ఏంటి అని చెప్పేసని. కానీ అతనేం మాట్లాడడనమాట. ఓకే. సో, నెక్స్ట్ డే మనకి వీళ్ళు రాజ్యానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్‌గా సభ అవి స్టార్ట్ అవుతాయి. మీటింగ్ అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మంత్రి రాజుని కలిసినప్పుడు చెప్తాడనమాట. రాజుగారు నిన్న మీరు చేసింది నాకు నచ్చలేదండి. అట్లా మీరు అంత పెద్ద రాజు అయ్యుండి మీరు అట్లా రోడ్డు మీద ఆయనకి కాళ్ళకి దండం పెట్టడం ఏంటి అనని. అది కూడా తల వంచి ఆయన కాళ్ళకి తగిలేలాగా చేసి. అంటే తల కాళ్ళకి తగిలిందనమాట. సో, దాంతో అతను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అంటే అతను అశోకుడు విని ఒక నవ్వు నవ్వి అతను అంటాడు, మంత్రి నేను మీకు ఒక చిన్న పని చెప్తాను చేస్తారా అనని. ఖచ్చితంగా చేస్తానండి అని చెప్పని అంటాడు. ఏంటి అని అంటే నాకు ఒక 3 తలలు కావాలి అని అడుగుతాడనమాట. ఏమిటి ఆ తలలు? ఫస్ట్‌ది వచ్చేసి పులి తల, పులి. నెక్స్ట్ రెండోది వచ్చేసి మేక తల, మేక. అండ్ మూడోది ఒక మనిషి తల కావాలని చెప్పి అడుగుతాడు. ఆయనకి అర్థం కాదు మంత్రికి. ఏంటి అసలు ఇలాంటివి అడుగుతున్నాడు ఏం చేసుకునే దానికనని. కానీ రాజు కదా! నో చెప్పలేము. కాదని చెప్పి అనలేము. సో, అందుకని సరే ఓకే అని చెప్పి అంటాడనమాట. ఆమెని వెళ్ళి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఒక 2 డేస్‌కో, 3 డేస్‌కో, 4 డేస్‌కో మొత్తం 3 తలలనేవి తీసుకొనొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత రాజుగారు ఈ తలలు మీరు చెప్పినట్టు 3 తీసుకొచ్చానండి. పులిది, మేకది, మనిషిది. ఏం చేయమంటారని అడుగుతాడు. అడిగితే ఈ 3 నువ్వు తీసుకెళ్ళి మన రాజ్యం మధ్యలో పెట్టి, ఇవి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి అలా ఫ్రీ అన్న బోర్డు పెట్టండి అని చెప్పని అంటాడనమాట. సో, అతను రాజు చెప్పినట్టే ఆ 3 తలలు ఎత్తుకుపోయి రాజ్యం మధ్యలో పెట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు ఉచితంగా తీసుకోవచ్చని బోర్డు పెడతారు. పెడితే అన్నిటికన్నా ఫస్ట్ మేక తల తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మనందరికీ తెలుసు మేకని ఆ తల పగలగొట్టి దాన్ని ఆ తల ఫ్రై అనో, ఆ బ్రెయిన్‌తో ఏదో కర్రీస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు వాటి పేర్లు తెలీదు. సో, అందుకని వెంటనే మేక తల ఎత్తుకొని వెళ్ళిపోతారు. నెక్స్టు ఒక 1 డే, 2 డేస్ తర్వాత ఒకరొచ్చి ఒక పులి తల కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే కొంతమంది ఇంట్లో షో కోసము పెడతారు గదా! పులి తలలు, ఈ జంతువుల తలలు ఏవైతే ఉంటాయో వాటి లోపల ఉన్న అదంతా తీసేసి చర్మం వరకు కొంచెం అట్లా డిజైన్‌గా ఉంటుందనని అట్లా పులి తల కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ మనిషి తల ఒక వారమైనా ఎవరు తీసుకెళ్లరు. ఏం చేసుకునేదానికనని. అవును. అతను చూసి కొంచెం వచ్చి అతను కూడా ఆహ్, ఏమంటారు ట్రై చేస్తాడనమాట ఎవరన్నా తీసుకొని వెళ్ళేదానికని. కానీ ఎవరు తీసుకొని ఎళ్ళరు. ఆమెని లాస్ట్‌కి రాజుగారి దగ్గరికొచ్చి, "రాజుగారు ఇట్లా వారం రోజులయిందండి. ముందు మేక తల తీసుకొని ఎళ్ళిపోయారు. పులి తల కూడా తీసుకొని ఎళ్ళిపోయారు. కానీ మనిషి తల మటుకు వారం రోజులైనా ఇంకా ఎవరు తీసుకెళ్ళట్లేదండి" అని చెప్పనంటే, అప్పుడు అశోకుడు అంటాడు, "ఇప్పుడు అర్థమైందా నీకు మనిషి తలకున్న విలువ? ఒక మేక తలకున్న విలువ కూడా మనిషి తలకు లేదు. అలాంటి తల నేను మా గురువుగారి పాదాలకి తగిలిచ్చానని చెప్పి నువ్వు అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యావు. ఆ అహం అనేది మనకు ఉండకూడదు నాయనా" అని చెప్పేసి రాజు మంత్రికి చెప్తాడనమాట. దాంతో రాజు తన తప్పు తను తెలుసుకొని, ఆ రోజు కొంచెం డౌన్ టు ఎర్త్ అంటారు కదా! అంటే మనకి ఈ అహము, ఈగో ఇవి లేకుండా అంటే నేను, నేను రాజుని అని ఇట్లా ఉంటారు చూసారా? లేదా నేను మేనేజర్‌ని నేనేం చెప్తే అది అందరూ వినాలి. ఇట్లా ఉంటారు చూసారా? దాన్ని గర్వం అని అంటారు. సో, అది లేకుండా ఉండాలి అని చెప్పనని చెప్తాడనమాట. సో, ఇందులో నీతి ఏంటంటే, మనం ఎంత ఎత్తు ఎదిగినా గానీ, మన వేర్లనేవి ఎక్కడున్నాయనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మన పరిస్థితి ఏంటి ఇంతకు ముందు అనేది ఎప్పుడు మనకి గుర్తుండాలి. కాపోతే దురదృష్టవశాత్తు చాలామంది ఎదిగే కొద్దీ వచ్చే పొజిషన్స్, డిజిగ్నేషన్స్ ఇవన్నీ చూసుకొని లేదా జనాలు వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ చూసి గర్వం అనేది తలలోకి ఎక్కిపోద్దనమాట. దాంతో ఎవరైనా సార్ అని పిలవకపోయినా వెంటనే హర్ట్ అవ్వడము, అతి మర్యాద కావాలని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయడము, తిరిగి ఏదైనా క్వెషన్ అడిగితే నాకు ఎదురు చెప్తాడని చెప్పి అనుకోవడము,
ఇట్లాంటి మనుషులు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. అందుకే క్వెషన్‌లు ఎవరైనా అడగాలంటే కూడా భయపడుతున్నారనమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేసేవాళ్ళు. ఇండియన్స్ ఎవరైనా వచ్చి ఒక క్వెషన్ అడిగితే మేము మాకే వచ్చి క్వెషన్ అడుగుతావా? అంత బలుపా నీకు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉండేవాళ్ళు వీళ్ళకి ఇలాంటి ధోరణే ఉంది. అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళనమాట. పెద్ద తేడా లేదు. స్కిన్ కలర్ మారిందంతే. సో, అట్లా మనకి ఎంత ఒదిగుంటే మనకి అంత బావుంటామండి. ఇది మన హెల్త్ కోసమే, మన ఆరోగ్యం కోసమే. ఎందుకంటే అహం అనేది మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతది. ఆ గర్వం అనేది మెయింటైన్ చేయడానికి. అసలు అన్ని పిచ్చ లైట్ తీసుకునే వాళ్ళకైతే అసలు ఏ ఎనర్జీ ఉండదు. వాళ్ళది ఎక్కడెక్కడ వదిలేస్తారు. స్ట్రెస్ అనేది ఉండదు. జుట్టు రాలిపోవడం ఉండదు. స్కిన్ ముడతలు రావు. బాడీ చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని బెనిఫిట్సే. గర్వం పెట్టుకుంటే మటుకు అన్ని టెన్షన్సే. సో, మళ్ళీ లోపలంతా కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకొని పైన మేకప్‌లు ఇయన్నీ చేసుకుంటా ఉంటే లోపల డ్యామేజ్ అవుతా ఉంటది. సో, అదండి. యాహ్! బాయ్.